ఈరోజు షాద్నగర్ నియోజకవర్గమైన దగ్గరలో ఉన్న దూస్కల్ చెరువు దగ్గరలో సమీపంలో ఉన్న చాక్లెట్ కంపెనీ గత 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముదిరాజులు తమ ప్రయోజనాల కోసము వారి ఉపాధి కోసం ఈరోజు ఒక 5 నుంచి 10 లక్షల చేపలు కూడా ఈరోజు తెచ్చి ఈ దూస్కల్ చెరువులో విడడం జరిగింది చిన్న చిటాన్పల్లిలో. కాబట్టి ఆ చేపలు ఈరోజు ఈ కంపెనీ నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల ఆ చేపలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చేపలతో కాకుండా అక్కడ మూగజీవులు కూడా వాటర్ తాగి వాటికి కూడా కొన్ని ప్రాబ్లం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ వాటర్ వల్ల వాళ్ళు ఈరోజు రైతులు నష్టపోతున్నారు. ముదిరాజులు మరి మత్స్యశాఖని నమ్ముకొని ముందుకెళ్తున్న రైతులు ఈరోజు సుమారు 50 నుంచి 100 కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గత 3 సంవత్సరాల నుంచి కంపెనీకి రిఫరెండేషన్ ఇస్తున్నారు, అయినా కూడా కంపెనీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి. లేదంటే మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి దీనిపైన మాకు మా రైతులకు సరైన న్యాయం జరిగేటట్టు మేము ఇప్పుడు ఆల్రెడీ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఐసీలో ఉన్నాడు. ఒక 3 డేస్ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే సరిపోయా. లేదంటే మేము ఇక్కడనే వేల మంది ఇక్కడనే టెంట్ వేసుకొని మా రైతులకు నష్టపోయిన మత్స్యశాఖ రైతులకు న్యాయం జరగడానికి మా వంతు మేము కృషి చేస్తాం. నియోజకవర్గం ఇలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇక్కడనే కూర్చొని వాళ్ళకి సరైన న్యాయం జరగని సమక్షంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుకెళ్తాము. నేను తాలూకా యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ.